భాగంగా ఇవాళ జరిగినటువంటి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఇఓ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పడం జరిగింది. పలు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పలు రాష్ట్రాల్లో ఉత్తర భారతదేశంలో కానీ లేదా అనేక రాష్ట్రాల్లో ఈ ఎస్ఐఆర్ పేరు మీద చాలా విచిత్రాలు జరిగినాయి అని చెప్పని, చాలా ఓటర్లకి ఓటు లేకుండా పోయిందని చెప్పని అనేక ఇట్లాంటి కార్యక్రమాలు జరిగినాయి అనేది వింటున్నాం, వార్తల్లో చూస్తున్నాం, టీవీల్లో చూస్తున్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం బయట రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ సందర్భంగా జరిగినటువంటి ఓటర్ల ఎత్తివేత కార్యక్రమం అనేది ఈ రాష్ట్రంలో జరగటానికి వీల్లేదు. దానికి అన్ని రకాల బాధ్యతను మీరే తీసుకోవాలి. దీనిలో అన్ని రాజకీయ పార్టీలని, అంటే దేశంలో ఏం జరిగిందో మాకు అనవసరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అత్యంత పారదర్శకంగా రాజకీయ పార్టీలన్నింటినీ కూడా నమ్మకంలోకి తీసుకుని రాజకీయ పార్టీలకు అవకాశం ఇచ్చినటువంటి రాజకీయ పార్టీ ఏర్పాటు చేసినటువంటి బూత్ లెవెల్ ఏజెంట్లు ఎవరైతే ఇప్పటికే పార్టీలు సబ్మిట్ చేసి ఉన్నామో వాళ్ళని ఆథరైజ్ చేసి బిఎల్ఓలు ఇంటింటికి ఓటర్లని ఎన్యూమరేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బిఎల్ఏలను కూడా రాజకీయ పార్టీ ప్రతినిధులను కూడా కంపల్సరీ ఎంపడబెట్టుకుని వెళ్ళాలని చెప్పని, 18 సంవత్సరాలు నిండినటువంటి ఏ జెన్యూన్ ఓటరు కూడా ఓటు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండకూడదని చెప్పని, ఓటుని నిలుపుకోవటంలో, ఎందుకంటే 2002లో చివరి ఎస్ఐఆర్ జరిగింది కాబట్టి దాన్ని ప్రామాణికంగా తీసుకుని ఇవాళ మళ్ళీ కొత్త ఎస్ఐఆర్ చేస్తున్నారు అనేది మీరు చెప్తుంది కాబట్టి, భారత ఎన్నికల సంఘం చెప్తుంది కాబట్టి 2002 నాటి ఓటర్ల ముసాయిదాని కూడా ఫైనల్ పబ్లికేషన్ కూడా అన్ని రాజకీయ పార్టీలకు ఇమ్మని అడిగాం. అలాగే 2025 జనవరి 25 తర్వాత సప్లిమెంటరీ ఓటర్ లిస్ట్ అన్నీ కూడా పబ్లిష్ అయినాయి. అది ఏ రాజకీయ పార్టీకి ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి దాన్ని అధికారికంగా 2025 జనవరి నుంచి నిన్న 25/5/2026 వరకు నమోదు కాబడినటువంటి ప్రతి ఓటర్ లిస్టు కూడా రాజకీయ పార్టీలకు అందించమని చెప్పని అడిగాం. అలాగే 2002లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలిసి ఉంది కాబట్టి అనేక మంది పౌరులు, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పౌరులు 2002లో తెలంగాణలో ఓటు కలిగి ఉండే అవకాశం ఉంది కాబట్టి చాలామందికి ఖచ్చితంగా దాన్ని బిఎల్ఓకి, బూత్ లెవెల్ ఆఫీసర్కి ఎవరైతే ఇంటింటికి 3 సార్లు వెళ్ళి ఎన్యూమరేట్ చేయడానికి వెళ్తున్నారో వారికి ఇచ్చినటువంటి ఫోన్లో యాప్లో 2002 ఓటర్ లిస్టులో తెలంగాణ ఓట్లు కానీ భారతదేశంలో ఎక్కడ ఓటు ఉన్నా కూడా చూసుకునేటువంటి, అంటే ఓటర్లకు చూపించేటువంటి వెసులుబాటు దాంట్లో ఉండాలి, యాప్లో ఉండాల్సిందే ఖచ్చితంగా అని చెప్పని ప్రధాన ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్ వారిని మేము గట్టిగా కోరటం జరిగింది. వారు ఖచ్చితంగా అది ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. అలాగే జిల్లా కలెక్టర్లతో కూడా సమావేశాలు మీకు ఏర్పాటు చేస్తామని చెప్పారు. బిఎల్ఏలకి ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. ఏదైతే ఎనెక్స్యూర్ సి ఎన్యూమరేషన్ ఫార్మ్ ఏదైతే ప్రతి ఓటర్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదైనటువంటి 4 కోట్ల పైచిలుకున్నటువంటి ప్రతి ఓటర్కి కూడా ఎన్యూమరేషన్ ఫారం జారీ చేస్తారు కాబట్టి ఎవరైనా ఆన్లైన్లో కూడా సబ్మిట్ చేసేటువంటి అవకాశాన్ని, ఒకవేళ డ్రాఫ్ట్ పబ్లికేషన్ పూర్తయ్యేలోపు 3 సార్లు బిఎల్ఓలు ఇంటింటికి వెరిఫై చేయడానికి వెళ్ళేలోపు వారు రాలేకపోతే కనుక వారికి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకునేటువంటి ఎన్యూమరేషన్ ఫారంని పూర్తి చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేసేటువంటి అవకాశాన్ని మీరు పొందుపరచాలని చెప్పని కూడా అడగటం జరిగింది. అలాగే ఇంకా ఓటు షిఫ్టింగ్ గురించి కానీ
వాటి గురించి కూడా కొన్ని వారికి సూచనలు చేశాం. వారు పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఈ ప్రక్రియ ముగిసేలోపు అన్ని రాజకీయ పార్టీలని కూడా తరచుగా సమావేశపరచమని చెప్పని కూడా వారిని కోరటం జరిగింది. డబల్ ఓటర్ కానీ అంటే డూప్లికేట్ ఓటు కానీ డబల్ ఓటు కానీ ఒకే మనిషికి 2 ఊళ్ళలో 3 ఊళ్ళలో ఒకే నగరంలో 2 డివిజన్లో 2 రాష్ట్రాల్లో 2 చోట్ల ఓట్లు కానీ ఇలాంటివి ఉండకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘాంది అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడం జరిగింది. గట్టిగా నొక్కి చెప్పడం జరిగింది. ఈ బాధ్యత తీసుకోండి. మీరు ఎంత పారదర్శకంగా మీరు జెన్యూన్ ఓటర్కి ఓటు ఉండాలని మీరు ఆలోచిస్తున్నారో అలాగే ఏ మనిషికి డబల్ ఓటు దొంగ ఓటు ఉండకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని చెప్పాను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా వారిని కోరడం జరిగింది. చాలా మంది ఎన్ఆర్ఐలు వివిధ దేశాల్లో ఇక్కడ ఓటు హక్కు కలిగి ఉన్నారు. వాళ్ళు ఈ దేశంలో ఉండట్లేదు, ఫ్యామిలీస్ అక్కడ ఉంటున్నారు. అలాంటి వాళ్ళది ఏంటి సార్? ఎలా అంటే భారతదేశంలో ఓటు ఉండి ప్రస్తుతం విదేశాల్లో ఉండుంటే కనుక వారందరికీ అందుకోసం ఆన్లైన్లో ఎన్రోల్ ఫామ్ ఏదైతే ఎన్ఎక్స్యూసీ ఎన్రోల్మెంట్ ఫామ్ ఉందో ఆ ఫామ్ని సబ్మిట్ చేసేట్టుగా, ఎందుకంటే వారి తల్లిదండ్రులు ఇక్కడే ఉంటారు కాబట్టి వారికి మ్యాపింగ్ అనేది బిఎల్ఓ చేస్తారు కాబట్టి ప్రత్యేకించి ఎన్యూమరేషన్ ఫామ్ని మాత్రం సబ్మిట్ చేసే అవకాశం ఆన్లైన్లో ఇమ్మని అడిగాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఓటర్ గురించి అని చెప్పేది. ఆల్రెడీ ఓటు ఎవరికి ఉందో వారు ఈ ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ జరుగుతున్నప్పుడు బిఎల్ఓలు 3 సార్లు ఇంటికి వచ్చినప్పుడు ఎవరైతే లేకుండా ఉండే అవకాశం ఉందో వారి తల్లిదండ్రులు వారు పేరెంట్స్ వారందరూ ఉండేటువంటి అవకాశం ఇక్కడే ఉంది కాబట్టి వారికి మ్యాప్ చేసుకునేటువంటి అవకాశం అవుతుంది కాబట్టి బిఎల్ఓ గారు వారికి ఒంటరిగా ఇద్దరు బయట ఉండే వారికి అందుబాటులో లేని వారికి ఆన్లైన్లో ఎన్రోల్మెంట్ ఫామ్ పూర్తి చేసి సబ్మిట్ చేసేదానికి ప్రొవిజన్ ఇమ్మని అడిగాం, చేస్తామని చెప్పారు. అంటే ఒక విషయం సార్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో 2 చోట్ల ఓట్లు ఉన్న పరిస్థితి ఉంది సార్. 2 రాష్ట్రాల్లో ఒకేసారి జరుగుతుంది. ఇక్కడ నమోదు చేసుకుని అక్కడ నమోదు చేసుకునే అవకాశం ఉంది. దానికి ఎలా చెక్ పెడతారు? అంటే డబుల్ ఓటు లేకుండా ఉండేట్టుగా సాఫ్ట్వేర్ ఏదో రన్ చేస్తామని చెప్తున్నారు. ఒక మనిషికి భారతదేశంలో ఒక ఓటు ఉండేట్టుగా చూస్తామని చెప్తున్నారు. భారతదేశం మొత్తం మీద ఏ వ్యక్తికైనా వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ ఒకచోట ఓటు ఉండేట్టు మాత్రమే భారత ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. అది మేము జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. సార్, సర్ని చాలా రాష్ట్రాలు వ్యతిరేకించే మొన్న జరిగినటువంటి వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో కూడా నమ్మకమైన చాలా ఆరోపణలు చేశారు. సర్ వల్లే ఓడిపోయామన్న కామెంట్ కూడా చేశారు. మీకు అలాంటి అనుమానాలు ఏమైనా ఉన్నాయి? సార్, ఇప్పటికే అంటే మీరు ఆలస్యంగా వచ్చినట్టున్నారు. మేము ఆల్రెడీ మీకు ప్రజలకు చెప్పేప్పుడే ఎన్నికల సమావేశం రాగానే అదే చెప్పాం. భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో రచ్చరచ్చగా ఉంది, అల్లరిగా ఉంది. దీని మీద అనేక సందేహాలు ఉన్నాయి. అలాంటిది ఏదీ కలగకుండా రాజకీయ పార్టీలని మీరు కన్సర్న్లోకి తీసుకుని కాన్ఫిడెన్స్లోకి తీసుకుని మా సమక్షంలో మాకే ఇబ్బందులు అంటే మాకే అనుమానాలు లేకుండా అత్యంత పారదర్శకంగా దీన్ని చేయమని అడిగాం, చేస్తామని చెప్పారు. ఇది ఫస్ట్ మీటింగు. ఇది అయ్యేంత వరకు కూడా తరచుగా పిలవండి. తద్వారా మీకు మంచి పేరు వస్తుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా మంచి పేరు వస్తుందని చెప్పాం.